హలో! ఈరోజు నేను చేయబోయే రెసిపీ మీకు చూపించడం కోసం నేను ఇక్కడికి వచ్చానండి. చూడండి, ఇదిగో ఇది మా నిమ్మ చెట్టు. అంటే నేను నిమ్మకాయలతో ఏదో చేస్తున్నానన్నమాట. అదేంటో ఇవాళ మీకు నేను చూపిస్తాను. దానికి కావాల్సింది జస్ట్ ఈ 2 లెమన్స్‌తో మీకు ఈరోజు రెసిపీ చూపిస్తానండి. ఎంతో హాఫ్ ఉల్లిపాయ, 2 నిమ్మకాయలు, 2 స్పూన్లు కారం అండి. ఉల్లిపాయ చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 నిమ్మకాయలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా మీ ఇష్టం, ఒక కడాయి కానీ ఇలాంటిది తాలింపు వేసుకునేది కానీ పెట్టుకొని పప్పు నూనె వేసుకోవాలి. పప్పు నూనె వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి వేసుకొని అవి కొంచెం ఏగాక కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం ఇంగువ, పసుపు, కారం వేసుకోవాలి. వేసుకొని కొంచెం తిప్పుకోవాలండి. కొంచెం కలిసినాక సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ముందే, ఆ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక మనం ముందే తీసి పెట్టుకున్నాం కదా 2 నిమ్మకాయలు, అవి తీసి ఇందులో వేసుకోవాలండి. ఆ రసం కూడా ఇందులో వేసుకొని అంతా బాగా కలిసేదాకా కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే చక్కగా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఇది నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది, లేదా ముద్దపప్పు కాంబినేషన్లో బాగుంటుంది. అసలు నేనైతే ఏమీ లేకుండా ఉత్తిదైనా తింటానండి. మనకి నోరు బాగోదు అప్పుడప్పుడు, హెల్త్ బాగోనప్పుడు ఆ టైంలో ఇది చేసుకుని తింటే నోటికి రుచిగా ఉంటుంది, మనకి తినాలి అనిపిస్తూ ఉంటుంది. నోటికి ఎంతో హాయిగా ఉంటుందండి దీన్ని తింటూ ఉంటే. కొన్నిసార్లు మనకి నోటికి ఏదైనా కమ్మగా తినాలనిపిస్తుందండి, కానీ మనకి చేసుకునే ఓపిక ఉండదు. అలాంటి టైంలో ఇది చాలా ఈజీగా నిమిషాల్లో చేసుకునే రెసిపీ అండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.